అత్తాడి మారియమ్మ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనిత సిరివెన్నెల. మేము మా ఊరికి ప్రయాణం చేస్తున్నాము. మాదొక చిన్న పల్లెటూరు, చిత్తూరు పక్కలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. గ్రామదేవత గంగమ్మ. గంగమ్మకి అమావాస్య పూజ అయితే ఉంది. అందుకోసం బెంగళూరు నుండి అయితే చిత్తూరుకి ప్రయాణం చేస్తున్నాం. అంటే మా పల్లెటూరికి ప్రయాణం చేస్తున్నాము. ఇంకా మధ్యదారిలో లంచ్ టైం అయితే వచ్చేసింది. ఇంకా మధ్యలో హోటల్లోనే భోజనం చేసుకొని వెళ్ళిపోతాం అనేసి అయితే భోజనానికైతే వెళ్తున్నాము. గ్రాండ్ దోశ కన్నా దోశ అయినా ఓకే అబ్బా. పిల్లకాయలు కూడా తినేస్తారు. దాడే ఉంది కదా. ఇంకేం చేస్తావు? కొంచెమే దూరంగానే. ఇంక ఇక్కడ భోజనం టైం అయితే అయిపోయింది. లంచ్ చేసుకొని వెళ్ళిపోతాం అనేసి అయితే మాత్రం ఇక్కడ ఈ హోటల్ దగ్గర అయితే కార్ నిలిపేసి భోజనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా వెళ్ళిన తర్వాత ఎవరికి ఏ ఫుడ్ కావాలనో ఆర్డర్ చేసుకున్నారో నేనైతే మెయిల్స్ తీసుకున్నాను. ఇంకా ఫుడ్ వచ్చే లోపల అయితే మాత్రం పిల్లలు కొంచెం గోల అల్లరి ఆడుకోవడం ఇలా అయితే స్టార్ట్ చేశారు. ఇంకంతా భోజనాలు ముగించుకొని మళ్ళీ మా ఊరికైతే మాత్రం ప్రయాణం. ఇంకా ఈ జర్నీలో పిల్లలతో కొంచెం సరదాగా అయితే మాటలు ఆ విధంగా జర్నీ సాగిపోతూ ఉంది. చారు చారు బాగా చూస్తాం. ఎవరది? చారు ఆడుచుడు. ఎవరది? పెద్ద వాళ్ళు కొంచెం నవ్వదు కూడా ఉంది ఆడా the public did. Go on some Alar, go on some. ఇంక ఇక్కడ బస్ స్టాప్ దగ్గర ఫస్ట్ ఇల్లే మన మేనత్త వాళ్ళ ఇల్లు. మేనత్త వాళ్ళ హస్బెండ్ మామయ్య గారు. ఇటువైపు చైర్లో మేనత్త కొడుకే. ఇప్పుడు మేనత్త కొడుకు వాళ్ళ వైఫ్ కజిన్ ఇంకొక మా సిస్టరు అందరూ కలిసి జర్నీ చేసుకొని వచ్చాము. ఇంకా మన ఇంటికైతే వెళ్తాము. ఫస్ట్ వాళ్ళ ఇల్లు వస్తుంది. కొంచెం లోపలికి వెళ్తే మన ఇల్లు. అందరివి పెద్దనాళ్ళు. మా ఊర్లో ప్రతి ఒక్కరూ మాకు అందరికీ ఒకరికొకరు బంధువులే. అందరూ అన్నిటికీ కలుస్తాము. ఏ ఫంక్షన్ ఉన్నా ఇన్వైట్ చేస్తారు. ఇక్కడ మా ఇల్లు అయితే ఉంది, కానీ మా ఇల్లు ఖాళీగానే ఉంది. మేమైతే బెంగళూరులో ఉంటాము. ఎవరైనా ఇన్వైట్ చేస్తే ఏదైనా ఫంక్షన్స్ కోసము ఇలా పూజల కోసము వస్తూ పోతూ అయితే మాత్రం ఉంటాము. ఇంకా వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో మా బంధువులదే, ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే మన ఇల్లు వస్తుంది. మనది పెదనాన్న వాళ్ళది అయితే వస్తుంది. వచ్చేసాము. నేనైతే మా ఇంటికి వచ్చేసాము. మా ఇంట్లో ఇక్కడ మన ఇంట్లో ఒక రూమ్లో అయితే మాత్రం కొబ్బరికాయలు చూడండి ఎన్ని కాయలు. మనకి కొబ్బరి చెట్లు ఉన్నాయి. మాకనే కాదు, మా ఊర్లో ప్రతి ఒక్కరికి ఎకరాల కొద్దికైతే మాత్రం కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్టు, చెరుకు, బెల్లం మా పక్క చాలా ఫేమస్. అమ్మ అయితే అప్పుడప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు పని వాళ్ళ దగ్గర పని వాళ్ళు కూడా ఎవరో దొరకరు. వాళ్ళకి బాగా కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళని 1-10 సార్లు అడుక్కుంటే అప్పుడు వస్తారు. అలా తీసిపెట్టి ఏడాదికి ఒక్కసారి అయితే ఫ్రెష్గా కొబ్బరి నూనె అయితే ఆడించుకుంటాము. ఇంకా మా ఊరిపైన నాకు ఎక్కువ ప్రేమ అభిమానం ఉన్నందువల్లనే ఏమో ఎక్కువ సార్లు అయితే నేను ఊరికి రాను. గట్టిగా ప్రయత్నిస్తే చాలా రోజులకి ఒక్కసారి అయితే మాత్రం వస్తాను. అంటే ఇయర్లీ ఒక్కసారి రావడానికి కూడా కుదరదు. రెండు పక్కల పెద్ద పెద్ద అడవులు అయితే ఉంటాయి. చిన్న ఊరు. అసలు ఊర్లో అంటే ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరు బెంగళూరులోనే ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ తప్ప, అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు తప్ప, పెదనాన్నలు పెద్దమ్మలు
ఇలా మావయ్య గారులు ఇలా వయసు అయిపోయిన వాళ్ళు తప్ప పిల్లలైతే ఎవ్వరూ లేరు, అందరూ బెంగళూరులోనే ఉంటారు. ఈ విధంగా అయితే వస్తాం. ఊరైతే మాత్రం అందంగా చెట్లతో అయితే మాత్రం కలకల్లాడుతూ పచ్చగా అయితే మాత్రం బాగుంది. మా చిన్నప్పట్లో ఒక ఊరైతే చాలా గొప్పగా అయితే బాగుండేది. ఇప్పుడు ఏమీ లేదు, అడవులు చెట్టులు ఇలా పచ్చదనం మాత్రమే మిగిలింది. చిన్న ఊరైతే మాత్రం అయిపోయింది. ఇక్కడైతే శ్రీకృష్ణుడి గుడి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. కానీ ఊరు చిన్నదా పెద్దదా అన్నది కాదు, మన ఊరు మన వాళ్ళు, ఆ కడుపు తీపి ఏదో మిస్ అయిపోతున్నాము ఎక్కడో సిటీల మధ్య హడావుడి లైఫ్లో. ఆ విధంగా అయితే మాత్రం ఉంది. కానీ ఆ ఊరికి వస్తే ఆ మమకారమే వేరే, ఆ ఇష్టం వేరే, ఎమోషనల్ కూడా అయిపోతుంది. అంత కనెక్ట్ అయిపోతాం మన పుట్టిన ఊరి వాళ్ళతో అయితే మాత్రము. ఆ వాతావరణాన్ని చూస్తేనే ఒక ఆనందం అయితే వచ్చేస్తుంది. చుట్టుపక్కల చాలా మాకి అడవులు ఎక్కువగా ఉంటాయి. ఆ అడవి పక్కలో మా పొలాలు అంతా అయితే మాత్రం ఉంటాయి. ఈ కనిపిస్తున్న కొబ్బరి చెట్లలో మావి కూడా ఒక 10 చెట్లు అయితే ఉన్నాయి. అంటే 3 భాగాల్లో ఎప్పట్లో పెట్టేశారు మా తాత వాళ్ళంతా మేము చిన్నప్పుడు. అప్పుడు అక్కడ మా పెదనాన్న వాళ్ళది మాది డివైడ్ అలా రాలిపోతూ ఉంటాయి. మాకైతే టైం ఉండదు, ఎవరికి వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత ఇదైతే ఎర్లీ మార్నింగ్ దాదాపు 5 o'clock ముందరే ఈ వీడియో అయితే ఇక్కడ మా అన్నయ్య గారు భార్య వదిన గారు పాలు పిండుతున్నారు డైరీకి వేయడానికి. అయితే 5 గంటల లోపలే అయితే మాత్రం డైరీకి వేసేయాలి. ఇంకా నేను కూడా 3 years అయిపోయింది మా ఊరికి వచ్చి అయితే మాత్రము. ఊరిని చాలా మిస్ అయిపోయినాను. ఈ అర్లీగా లేచి ఇవంతా చూస్తూ ఉంటే మాత్రము నాకైతే ఈ క్షణం అనిపించింది. ప్రపంచంలో అద్భుతాలు అంటారు కదా, నాకు ఇది కూడా ఈరోజు అద్భుతంగా అనిపించింది. ఆ పల్లెటూరు వాతావరణము ఇలా ఇష్టంగా అయితే నేను కూడా ఆవుని ఇలా నిమురుతో అయితే మాత్రం ఇష్టంగా మా అక్కయ్య గారితో మాట్లాడుతున్నాను. వదినే మాకు అక్కయ్య అని పిలిచే అలవాటు. ఇంకెక్కడ మా అమ్మ కూడా అంత అర్లీగా అయితే లేచి కల్లాపు చల్లేస్తుంది. మా అమ్మ ఒక 10 days ముందర అయితే మాత్రం ఊరికి వచ్చింది, కొంచెం పని ఉంది అనేసి. అలాగే ఇంకా అమావాస్య పూజ ఉంది అనేసి ఇక్కడే ఉండిపోయింది. ఇంకా ఆమె కూడా కల్లాపు చల్లేస్తుంది. నన్నైతే ఇంకా రామ్మ ముగ్గేస్తూ అనేసి అంటే పిలిస్తే మాత్రము నేను కూడా ఇక్కడ ముగ్గులేయడానికి అయితే వచ్చేస్తున్నాను. అవునుకో, నేను నాకు ముగ్గులు వేసుకునేటప్పుడు కూడా నువ్వు గుర్తొస్తావు. నువ్వు పెద్ద సుట్టిప్పుడు ముగ్గులు పోస్తా ఉంటుంది. అప్పుడు గుణక్క అడగతాను, గుర్తుందా నీకు? గుణక్క నువ్వు పోసినప్పుడు ఎట్లుగా పోస్తావు నువ్వు ఇట్లా అనేసి అవే నాకైతే గుర్తొస్తుంది. మూడు చుక్కలు పెట్టేసి అంత 3 చుక్కలు 3 చూడలే ఎంత పెద్ద ముగ్గుని చేస్తుందో దాన్ని. 3 చుక్కలు తెచ్చుండవు. పనులన్నీ కంప్లీట్ చేసుకునేసి అంతా గుడి దగ్గరికి అయితే టిఫిన్లో ముగించుకునేసి అయితే గుడి దగ్గరికి అయితే మధ్యాహ్నమే వెళ్ళిపోతున్నాము. అంటే చాలామంది బంధువులు కూడా వస్తారు. ఈరోజు మా బంధువుల ఇంట్లో పూజ కాబట్టి మేమంతా మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయాలి, అలాగే ఈవినింగ్ ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేయాలి అనేసి అయితే మాత్రం గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాము. గుడి అలంకరణ అంతా పూజారి గారు వేరే వాళ్ళు అయితే చేసేస్తారు. అందుకోసం అక్కడే అన్నీ ఉంటాయి. మనం ఏమీ రేషన్ ఒకటి తీసుకువెళ్ళి ఫుడ్ ప్రసాదాలు ప్రిపేర్ చేసేస్తే చాలు. అందరూ అయితే వెళ్ళిపోతున్నాము. ఎంత బెస్ట్ ప్లేస్గా ఉంటుందంటే అడవులు ఉంటాయి. అడవులు మా పొలాలు, ఇక్కడ మా ఊరి వాళ్ళ పొలాలన్నీ ఇక్కడే ఉంటాయి. పంట చెల్లు వరి అయితే బాగా పెట్టున్నారు ఈసారి అయితే మాత్రం. ఆ గంగమ్మ దేవి ఆశీర్వాదంతో ఏమో తెలియదు కానీ మా ఊరి వాళ్ళకంతా సరిపోయేంత గంగ అయితే మాత్రం ఉంటుంది. అందరూ పుష్కలంగా చేసేవాళ్ళు పంటలు చేసుకుంటారు. సిటీల్లో ఉన్న వాళ్ళైతే ఉన్నారు, చేసేవాళ్ళు అయితే మాత్రం చేస్తారు. చూడండి పైరులతో కొబ్బరి చెట్లతో అయితే ఎంత బెస్ట్ ప్లేస్ అంటే, ఎలాంటి కొత్త వాళ్ళైనా కానీ మా ఊరికి వచ్చిన కోడలు కావచ్చు, అల్లులు కావచ్చు,
ఈ గంగమ్మ జాతర కోసమే ఏమో, ఈ గంగమ్మ పూజల కోసమే ఏమో అలా మా ఊరికి అట్రాక్ట్ అయితే అయిపోతారు. ఒక్కసారి చూసిన వాళ్ళు ఒక్కసారితో ఆగిపోరు. ఎంత కొత్త వాళ్ళైనా సరే మా ఊరికి మళ్ళీ రావడానికి అయితే మాత్రం ప్రయత్నిస్తారు. ఎంతోమంది వచ్చి ప్రతి ఏడాదికి అయితే మాత్రం 3 days గంగమ్మ జాతర అయితే జరుగుతుంది. ఫుడ్డు ప్రతి ఒక్కటి అన్నదానాలు ఆ టైంకి అన్నీ ఇక్కడే ఉంటాయి. కొత్త మనుషులు కూడా అయితే వచ్చి అయితే మాత్రము ఇక్కడ స్టే అయ్యేసి గంగమ్మ పూజ చేసుకొని అయితే మాత్రము వెళ్తారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి గంగమ్మ దర్శనం ఆ భాగ్యం అయితే చూసుకొని వెళ్ళండి అనేసి ఈ వీడియోలో అయితే నేను కోరుతున్నాను. గంగమ్మ గుడి ఇక్కడైతే పూజలు అయితే జరుగుతున్నాయి. ఇంకా శుక్రవారం, మంగళవారం, అమావాస్య, దేవీ నవరాత్రులు పండుగ రోజుల్లో ఏడాది 3 రోజుల జాతరలు అయితే చాలా విశేషంగా అయితే మాత్రం జరుగుతాయి. చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. అంత బాగుంటుంది మా గ్రామ దేవత గంగమ్మ పూజ అయితే మాత్రం. மீனாட்சி நீ வந்தா ஆத்தாடி மாரியம்மா బంగారు తల్లి గంగమ్మ దేవి ఆశీర్వాదాలు అయితే ప్రతి ఒక్కరికి ఉండాలనేసి అయితే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోతో అయితే ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో అయితే మాత్రం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.